అధ్యక్ష 2014 నుంచి 2019 మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే కరువు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు, కర్నూలుకి అనేక రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు, చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు, ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది. ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఆక్వాని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి, ఐఐఎం విశాఖపట్నంకి, ఐజర్ తిరుపతికి, ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం, IIIT-DM కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది అధ్యక్ష. అంతేగాని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకసారి ఐఐటిలో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష. ఐఎం విశాఖపట్నానికి వచ్చే గల ఏప్రిల్ 16, 2016లోనే ఆనాడు 240 ఎకరాలు భూమి ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఐజర్ పోతే మీరు చూస్తే డిసెంబర్ 17, 2015లోనే 255 ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకా ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి వచ్చే గల 172 ఎకరాలు ఏప్రిల్ 16, 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకోటి IIIT-DMకి వచ్చే గల 151 ఎకరాలు మార్చి 31, 2016లో ఇస్తాం జరిగింది. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంకి వచ్చే గల సుమారుగా 491 ఎకరాలు ఏప్రిల్ 16, 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములే కేటాయిస్తాం కాదు, పనులు జరుగుతున్నాయా జరగట్లేదా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష. మీరు కూడా అధ్యక్ష గతంలో PRRD మంత్రిగా చేశారు. ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి, దాని అన్నిట్లో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేశారు అధ్యక్ష. సో ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయాం అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చే గల కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక భూమి ఐడెంటిఫై చేసాం, కేటాయించాం, కానీ ఎక్కడ రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమిలోకి షిఫ్ట్ చేశారు అధ్యక్ష. దానివల్ల 5 సంవత్సరాలు కాలయాపన చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీకి. మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు, ఎక్కడైతే ఫైనల్ చేసా అక్కడనే ముందరికి వెళ్దామని చెప్పాం అధ్యక్ష. ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని సభకి నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. పెద్దలు బుచ్చ చౌదరి గారు, బోండోమా గారు చెప్పినట్లు అధ్యక్ష ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వాస్తవం అధ్యక్ష. కొంచెం ఈ తాగునీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఈ సమస్య ఉన్నాయి. నా దృష్టి కూడా అధికారులు తీసుకొస్తాం జరిగింది. అది తప్పనిసరిగా సంస్థలతోనే మాట్లాడతాను. ఇంటెక్ కానివ్వండి, మ్యాన్ పవర్ కూడా డిస్కస్ చేసి తప్పనిసరిగా ఎట్లా టేకప్ చేయాలో చేస్తాం. పెద్దలు బుచ్చ చౌదరి గారు ఏకంగా రాజమండ్రి ఏమైనా చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. అది ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నాం. తొందరలోనే మీతో చర్చించి ఎట్లా చేద్దాం అనేది విల్ టేక్ ఇట్. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ మనమండి. క్వశ్చన్ నెంబర్ 168, క్వశ్చన్ నెంబర్ 398 ఈ 2 క్వశ్చన్లు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు క్వశ్చన్ ఇచ్చారు. వాళ్ళు అటెండ్ అవ్వలేదు కాబట్టి ఈ రెండింటికి కూడా సమాధానం ఇచ్చినట్లుగా భావించాలి. నెక్స్ట్ క్వశ్చన్ 143 గిరిజన శాఖ మంత్రి. నమస్కారం అధ్యక్ష. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకి 2019-24 మధ్యకాలంలో
అంగన్వాడీ సెంటర్స్లో కానీ అలాగే గిరిజన పౌష్టికాహార ప్రమాణాలు కానీ బాగా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాయని చెప్పడంలో సందేహం లేదు అధ్యక్ష. అలాగే ఫుడ్ బాస్కెట్స్ కానీ గోరుముద్దలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి సంగతి కూడా ఉంది అధ్యక్ష. అలాగే ఫుడ్ బాస్కెట్స్ పథకం గిరిజనుల ప్రణాళిక అంశం క్రింద 2 లక్షల మందికి ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. అది పూర్తిగా నిరాధారణకు గురవడం నిజమే అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకు ఫుడ్ బాస్కెట్ పథకం కానీ పునరుద్ధరణ అవకాశాలు మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే బర్త్ వెయిటింగ్ హాల్స్ కూడా మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాం అధ్యక్ష. వీటన్నిటికీ కూడా దాదాపు 76 బర్త్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాటిని మళ్ళీ గిరిజనులకు అందుబాటులో ఉంచడానికి ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. సభ్యులు మిరియాల శిరీషాదేవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగానే గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క మహిళలకు ఎవరైతే పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం అంతా కూడా చాలా క్వాలిటీలెస్ అంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసేటువంటి పాలు కానీ గుడ్లు కానీ లేకపోతే బాలామృతం అని కానీ లేకపోతే చిక్కీలను కానీ ప్రతిదీ కూడా అవి సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 2023 డిసెంబర్ వరకు కూడా అధ్యక్ష నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశాను కనుక గతంలో అంటే 2014-19లో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సరఫరా చేసేటువంటి సరుకులు ఎంత క్వాలిటీగా ఉండేయో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఆ సరఫరా చేసేటువంటి సరుకులు కూడా పూర్తిగా పాడినటువంటి పరిస్థితి. పురుగులు పట్టినటువంటి సరుకులు సరఫరా చేసి పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా మహిళలకు తర్వాత పిల్లలకు సరఫరా చేసేటువంటి సామాన్లు కూడా కల్తీలుగా తయారు చేసి వారి యొక్క జీవితాలతోనూ వాళ్ళ యొక్క బ్రతుకులతో కూడా ఆడుకున్నటువంటి పరిస్థితి గతమంతా మనం చూసాం అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మనం ఉన్నప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఏవైతే ఈ ఫుడ్ బాక్సెట్లు కానీ అదేవిధంగా గోరుముద్దలను కానీ గిరుగోరుముద్దలను కానీ మనము మహిళలు ఎవరు కూడా రక్తహీనతతో చనిపోకూడదని గర్భవతులకు కానీ బాలింత పిల్లలకు కానీ చిన్నపిల్లలకు కూడా వారందరికీ మంచి పౌష్టికాహారం అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని మన తెలుగుదేశం ప్రభుత్వం ఎలా అయితే ప్రయత్నం చేసిందో అదే దిశగా ఇప్పుడు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే ప్రధానంగా అదొక సమస్య అయితే అధ్యక్ష, మా గిరిజన ప్రాంతాల్లో మరొక సమస్య ఉంది అధ్యక్ష. అది సరైన రోడ్డు సదుపాయాలు లేక సరైన సమయానికి వైద్యం అందించుకోవడానికి కూడా నోచుకోలేటువంటి పరిస్థితి. దానికి ప్రధానంగా రహదారుల అధ్యక్ష. ఎప్పుడో ఐటీడీలు ఏర్పడినప్పుడు పెట్టినటువంటి రోడ్లు అంటే గ్రావెలు మెటల్ వేసి చేసినటువంటి రోడ్లకి మేము తార్ రోడ్డు వేయించుకోవాలని ఆ రోడ్లు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వల్ల ఆ రోడ్లు ఇప్పటికి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. 2019లో ఎగ్జాంపుల్కి రంపచోడవరం హెడ్ క్వార్టర్లోనే ఒక మండలంలో ఈ చౌటి దిబ్బలు పందిరమట్టు ఒక రోడ్డు ఉంది అధ్యక్ష. ఇది దాదాపుగా 4 మండలాలను కలుపుతూ 130 గ్రామాలకు రాకపోకలకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్డు అధ్యక్ష. ఇది అప్పటి నుంచి ఐటీడీఏ ఉన్నప్పటి నుంచి ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉంది అధ్యక్ష. 2018 గ్రామ సడక్ యోజన ద్వారా ఈ యొక్క గిరిజన ప్రాంతానికి ఆ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ వారు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆ గ్రామాలకి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష, సంబంధిత మంత్రి గారికి ఏదైతే రోడ్లు మండలానికి వచ్చి ఇలాగా 3 నుంచి 4 రోడ్లు ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ సదుపాయాలు అనేవి ఈ రోడ్లు లేకపోవడం వల్ల మాకు సరిగ్గా అందట్లేదు అధ్యక్ష. సకాలంలో రంపచోడవరంలో ఏరియా హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఉండేటువంటి గిరిజన ప్రాంతం నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరొక చిన్న విషయం అధ్యక్ష, ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అధ్యక్ష, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 10 ఎకరాల భూమి ఉందని రేషన్ కార్డులు తొలగించడం జరిగింది అధ్యక్ష. మనం చూసుకుంటే మా ఏజెన్సీ ప్రాంతంలో 10 ఎకరాలు ఏంటి 100 ఎకరాలు ఉన్నా సరే సెంటు భూమి కనీసం ఒక 1000-2000 కూడా